దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతోంది. దేశంలో ఇప్పటి వరకు 5 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 2 చిన్నారులకు వైరస్ సోకగా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ సోకింది. అదేవిధంగా తమిళనాడులో 1, కోల్కతాలో 1 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో 2 చిన్నారులు చికిత్స తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ సోకిన 2 విదేశీ ప్రయాణాలు చేయలేదని నిర్ధారణ అయింది. మరోవైపు కర్ణాటక ప్రజలకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ కీలక సూచనలు చేసింది. ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని సూచించింది. హెచ్ఎంపీవీ వైరస్ కారణంగా నమోదవుతున్న కేసుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, హెచ్ఎంపీవీ వైరస్ కు సంబంధించి ఎలాంటి ఆందోళన చెందొద్దు అని చెప్తున్నారు. మరి దానికి సంబంధించిన వాస్తవాలేంటి, ఏంటి డీటెయిల్స్? ప్రియా, దేశవ్యాప్తంగా కూడా అంటే గుజరాత్ లో మొదట బెంగళూరులో 2 హెచ్ఎంపీవీ వైరస్ కేసులు నమోదయ్యాయి. దాని తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్ లో 1 కేసు, తర్వాత తమిళనాడులో 2, కలకత్తాలో 1 కేసు నమోదయ్యాయి. మొత్తంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 6 కేసులు నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ కూడా ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ అంటే చెప్తుంది. కర్ణాటకలో మొదట అస్వస్థ గురైన 2 చిన్నారులను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లిన సందర్భంలో అక్కడ వారికి టెస్ట్ చేసి ల్యాబ్ కు తీసుకువెళ్లారు. ఆ నమూనాను తీసుకెళ్లిన సందర్భంలో హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లుగా ఫ్లూ సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లుగా కూడా వైద్యులు ధృవీకరించారు. తర్వాత ఇది కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నత శాఖ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన ఉన్నత శాఖ అధికారులకు తెలిపిన నేపథ్యంలో వారికి కూడా చూపించిన నేపథ్యంలో వారైతే ఈ వ్యాధి నిర్ధారణ అయినట్టుగా చెప్తున్నారు. కానీ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించిన ల్యాబ్ లో మాత్రం దీన్ని పరీక్షించలేదనేది వారు చెప్తున్నారు. తర్వాత ఇటు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ కూడా చెప్పేసి మార్గదర్శకాలను కూడా జారీ చేశారు. అంటే ఇది కొత్తగా వచ్చిన వ్యాధి కాదు, గతంలోనూ ఇది ఉంది. కానీ దీనికి సంబంధించి అంత భయపడాల్సిన అవసరం లేదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధికి సంబంధించి నివారణ తీసుకోవచ్చు అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అంటే కర్ణాటక, మన గుజరాత్, తమిళనాడు, అలాగే కలకత్తా ఈ 4 రాష్ట్రాల్లో ఈ వ్యాధికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి. అంటే టెస్టులు పెంచిన కొద్దీ ఈ పాజిటివ్ కేసులు అనేవి బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు కేవలం కొన్ని రాష్ట్రాల్లోనే ఈ లక్షణాలు ఉన్న వాటికి సంబంధించి ల్యాబ్ లో టెస్ట్ చేసిన నేపథ్యంలో కేసులు అయితే బయటపడ్డాయి. ఇప్పుడు ఈ లక్షణాలకు సంబంధించిన వ్యక్తుల నుంచి శాంపుల్స్ సేకరించి ల్యాబ్ పంపిస్తే మాత్రం ఈ సంఖ్య అయితే మరింత పెరిగే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ చికిత్సకు సంబంధించి కేసులను ల్యాబ్ ధృవీకరించబడిన ఇన్ఫ్లుయెంజా కేసులకు సంబంధించి ఆసుపత్రులకు కొన్ని సూచనలు చేశారు. తేలికపాటి కేసులకు సమర్థవంతమైన చికిత్సను నిర్ధారించడానికి ఆరోగ్య సంరక్షణ శాఖ కొన్ని సౌకర్యాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ప్రధానం చెప్తున్నారు. వాటిలో భాగంగా పారాసెటమాల్, యాంటీహిస్టమైన్లు, బ్రోంకో డైలేటర్లు, దీనికి సంబంధించిన టాబ్లెట్స్ అందుబాటులో ఉంచాలి. దగ్గు సిరప్లు వంటివి అవసరమైన మందులు కూడా నిల్వ చేయాలనేది కూడా, కొన్ని చోట్ల ఆక్సిజన్ సరఫరాను కూడా అందుబాటులో ఉంచాలనేది కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. తక్షణం దీనికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎటువంటి ఎమర్జెన్సీ అయితే ఉండదు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, మాస్కులు ధరించాలి. మరోవైపు ముక్కు నలవడం, కళ్ళల్లో ఏళ్లు పెట్టుకోవడం కానీ ఇటువంటి చేయకూడదు అనేది ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ కొన్ని సూచన చేస్తుంది. ప్రధానంగా అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా ఉండొచ్చు అనేది కేంద్ర ఆరోగ్య శాఖ కానీ ఇటు ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అంతా కూడా చెప్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హెచ్ఎంపీవీ వైరస్ కేసుల పట్ల స్పందించారు. కరోనా వంటి మహమ్మారిని తరిమికొట్టిన మనం ఇటువంటి వైరస్లను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కోగలమని ధీమా వ్యక్తం చేశారు.